గైస్ మేము గోల్డ్ షాప్ నుంచి గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 11 o'clock అవుతుంది. ఈరోజు వీకెండ్లో డే 2 అంటే సండే. ఈరోజు మేము ఈరోజు ఏమేమి చేస్తాం అనేది కూడా ఇప్పుడు చూపిస్తాను. మేమందరం అయితే రెడీ అయ్యాము. ఇప్పుడు పాప, మా అమ్మ, ఏమెవరో నాకు తెలియదు, ఈ అబ్బాయి కూడా నాకు తెలియదు. మేమైతే రెడీ అయిపోయాం. ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తాం అనేది ఇప్పుడు చూపిస్తాం మీకు. చిట్టిపొట్టి కన్నయ్య షూస్ వేసుకో, మరి వేసుకో. కెమెరా అనేది గైస్, మేమైతే నవకార్ జ్యువెలరీస్ దగ్గరకు వచ్చాము. ఆ నవకార్ జ్యువెలరీస్ దగ్గర పార్కింగ్ అయితే లేదు హబ్సిగూడలో. అక్కడ నుంచి ఆల్మోస్ట్ నేను ఒక 1/2 kilometer ముందుకు వచ్చి నేను ఇక్కడ పార్కింగ్ చేశాను అనమాట, చెట్టు కింద. ఇక్కడే జాన్సన్ గ్రామర్ స్కూల్ కూడా ఉంది ఒకటి. సో చూద్దాం, ఇక్కడ మనకి ఏం ప్రాబ్లం కాదు ఇక్కడ పెట్టినందుకు. కానీ అక్కడ ఒక 1/2 hourలో వచ్చేద్దాము. వచ్చి మధ్యలో ఒకసారి చెక్ చేసుకుని వెళ్దాము. ఇక్కడ పార్కింగ్ చేసాం కదా, ఎవరైనా అబ్జెక్షన్ చెప్తారేమోనని. అమ్మ వాళ్ళను మా వైఫ్ అయితే లోపలికి వెళ్ళారు జ్యువెలరీ చూడటానికి. జ్యువెలరీ అంటే ఇది ఎక్స్చేంజ్ అనమాట. మా దగ్గర ఉన్న గోల్డ్ని ఇచ్చేసి అది ఓల్డ్ మోడల్ అయిపోయిందని చెప్పేసి కొంచెం ఒక 10,000 లేకపోతే 15,000 పడితే తెలియదు, కానీ అది ఇచ్చేసి ఇంకా వేరే జ్యువెలరీ ఒకటి తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు అయితే లోపలికి వెళ్ళారు. నేను ఇక్కడ పార్కింగ్ చేసి నేను కూడా వెళ్తాను ఇప్పుడు అక్కడికి. ఓకే, గైస్ మేము గోల్డ్ షాప్ నుంచి ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1 o'clock అవుతుంది. సో అందుకని చెప్పేసి లంచ్ చేయడానికి దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాం. ఆ రెస్టారెంట్ ఎక్కడంటే అది వచ్చేసి బేగంపేటలో ఉంది. ఆ బేగంపేట దగ్గరికి వెళ్ళి ఇప్పుడు రెస్టారెంట్లో తినేసి, అది ప్యూర్గా వెజ్ రెస్టారెంట్ అనమాట, అక్కడ నాన్ వెజ్ ఉండదు. ఆ రెస్టారెంట్ ఎట్లుంటుందో కూడా మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. ఓకేనా గైస్? ఫస్ట్ నాకు గోల్డ్ మాది చాలు. మళ్ళీ అలాంటి షాప్ దొరకాలిగా. గైస్ ఇది వచ్చేసి సికింద్రాబాద్ సర్కిల్ అనమాట. సికింద్రాబాద్లో
ఇది ఎప్పుడు కూడా మనకి ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయ్యే సిగ్నల్ పాయింట్ ఇది మొత్తం వచ్చేసి 4 రోడ్లు ఉంటాయి ఇక్కడ. అటువైపు వెళ్ళేది ఉంటుంది, ఇటువైపు వచ్చేది, ఇట్లా వెళ్ళేది. మొత్తం ఇది ఒక పెద్ద సర్కిల్ సికింద్రాబాద్లోనే. ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ అటువైపు వెళ్తే అటు చూపి నక్షత్ర అటు లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక రైల్వే స్టేషన్కి వెళ్తాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి మనం ఇప్పుడు ఎట్లా వెళ్తున్నామంటే ఇటు నుంచి రైట్ సైడ్కి ఇటువైపు వెళ్తే మనం ఇప్పుడు బేగంపేట వెళ్తాం అన్నమాట. ఇట్లా టర్నింగ్ తీసుకుంటా కదా నేను సిగ్నల్ పోయేటప్పుడు, అప్పుడు మళ్ళీ ఆటోమేటిక్ కార్ అంటే మనం నడపాల్సిన అవసరం లేదు, కూర్చుంటే అదే పోయింది. మన దగ్గర రాలేదు ఇంకా. మన ఇండియాలో ఉండే వాటికి పనికిరాదు. ఎందుకు అవన్నీ చెప్పాయి? ఎందుకు అబ్బాయి నోట్లో పెట్టుకుంటావు అబ్బాయి చేతులు? మళ్ళీ ఎప్పుడు తక్కువ ఉండాలి. వచ్చేసి మెట్రో స్టేషన్, పెరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్. ఇది యశోద హాస్పిటల్ చూపి లెఫ్ట్ సైడ్. డాడీ మెట్రో ఎక్కొస్తాడు రోజు. ఏం స్టార్ట్ చేసిన ఎలా గ్యాష్ మేమేమో ఇంటికి వచ్చేసాము. నీకు ఫోన్ ఎత్తలే అద్దె అంటప్పుడు నీకు కూడా బాధ్యత ఇవ్వాలి. నువ్వు కూడా ట్రాక్ లోకి వస్తున్నా. రోజు అయితే ట్రాఫిక్ లేదు, ఎందుకంటే ఈ రోజు సండే కాబట్టి పూర్తిగా చాలా వరకు వెహికల్స్ అయితే లేవు. లేదంటే మనం ఇక్కడ వరకు వచ్చేసరికి చాలా టైం పట్టేది. కానీ ఇక్కడ ఈ రోజు ట్రాఫిక్ లేదు కాబట్టి మనం చాలా స్పీడ్ గా మూవ్ అవుతున్నాయి మన వెహికల్ సిటీలో. లేదంటే చాలా స్లోగా ఆగుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. ఈ ఫ్లైఓవర్ మీద కూడా చాలా టైం పట్టేది. ఇక్కడ తమ్ముడికి నాకు ఆడుకోవడానికి ఇంకా పిల్లలకు కూడా ఉన్నాయి. ఇక్కడ రెస్టారెంట్ గురించి చెప్పు. రెస్టారెంట్లు 2 ఉన్నాయి. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో ఈ రెస్టారెంట్. మెస్బానే కదా మనం వెళ్ళేది. తత్వాకు మేము ఎటు దిగుతాము? కింద ఉందా? లిఫ్ట్ ఉందా? చాలా బాగుంది. రండి. అన్ని ఇక్కడే. Hi guys. మరి ఆయన ఇక్కడ తిండు కదా. ఇక్కడ బాబుకి అయితే మేము ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన కర్డ్ రైస్నే ఫీడ్ చేస్తున్నాము.
ఎందుకంటే ఇక్కడ మసాలాలు అవి ఎక్కువ ఉంటాయేమో అని చెప్పేసి బయట ఫుడ్ ఎక్కువ పెట్టకూడదు అని చెప్పేసి మేము బాబుకి అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన కర్డ్ రైస్ని ఫీడ్ చేసాము ఆల్రెడీ మ్యాక్సిమం. సో మేమైతే ఏం ఆర్డర్ చేసామంటే ఇక్కడ కొన్ని స్టార్టర్స్ ఆర్డర్ చేసాము, అలాగే మష్రూమ్ బిర్యానీ ఆర్డర్ చేసాము, కొన్ని రోటీస్ ఆర్డర్ చేసాము, అందులోకి మళ్ళీ పన్నీర్ కర్రీ, మష్రూమ్ కర్రీ కూడా ఆర్డర్ చేసామన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అది వచ్చేసి మష్రూమ్ కర్రీ. కొన్ని ఇప్పుడే స్టార్టర్స్ కూడా కంప్లీట్ చేసాము. ఇప్పుడు మెయిన్ కోర్సులోకి అయితే మనకి మష్రూమ్ బిర్యానీ అయితే వచ్చింది ఇక్కడ. అయితే వచ్చేసాం మేము, షాపింగ్లో అన్నీ అయిపోయినాయి ఇంకా. సో ఏం చేస్తున్నావు స్వాతి? ఏం చేస్తున్నావు? లెమన్ జ్యూస్ చేస్తున్నా. షర్బత్ చేస్తాము, లెమన్ జ్యూస్. ఓకే, సో ఇది తాగేసి బొబ్బుంటే సండే అయిపోయినట్టే ఇంకా. సో గాయస్, నేనైతే పడుకుంటా ఇంకా. టైం వచ్చేసి 3:30 అవుతుంది, ఆల్మోస్ట్ 4:45 అవుతుంది.